అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకొని మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మేలు చేసిన దేవునికి శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే దేవుని పిల్లరా, నీ దేవుడు నీకు బలము కలుగునట్టు నియమించి ఉన్నాడని రాయబడింది దేవుని పిల్లరా. అంటే దేవుడు అంట మనకి బలమును కలుగు చేస్తాడంట దేవుని పిల్లరా. ఇంతకీ దేని విషయంలోనయ్యా ఈ బలమని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మన తల్లి గర్భంలో ఉంచి మరి మనం వచ్చినది మొదలుకొని మన చివరి దినాల వరకు కూడా మనకు బలం అనేది లేకపోతే మనం ఏ పని చేసుకోలేము దేవుని పిల్లరా. కనుక మన దేవుడు మనకు ఎలాంటిదంటే బలము కలుగు చేశాడంట. అంటే కొండలను పిండి చేయగలిగే బలం కలుగు చేశాడు, పంటలు పండించగలిగే బలము కలుగు చేశాడు, చేతికి వచ్చిన ఏ పనైనా చేసుకొని బ్రతకగలిగే బలాన్ని ఎవరిచ్చాడంటే దేవుడే మనకి ఇచ్చాడు. కనుక ఆ బలమును మనకి ఇచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మహిమపరిచేవారిగా మనందరం మన కుటుంబాలు ఉండినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. అవునైనా నిన్ను స్తుతించాలంటే బలము కావాలి, నిన్ను గణపరచాలంటే బలము కావాలి, నీ మాటలు చెప్పాలంటే బలము కావాలి తండ్రి. ఈ లోకంలో మేము బ్రతకాలంటే మాకు బలము కావాలి తండ్రి. అట్టి బలమును మాకు ఇచ్చి పోషిస్తున్నాం దేవా. అందరూ నీ వైపు తిరిగి అదే బలముతో భూమి మీద నీ పిల్లలు నిన్ను ఆరాధించగలిగే గొప్ప భాగ్యం ఇచ్చి మీరు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.